వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి దట్ ఈస్ ఈరోజు నేను 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా చూసాననమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తే సినిమా అనమాట. ఏంట్రా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే మూవీ అన్నట్టు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ అంత గొప్పగా నచ్చలేదు. అండ్ ఇది కూడా ఎందుకు నచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద కామెడీ బై సత్య గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ ఆల్సో సునీల్ గారు. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ విల్ బి సో మచ్ ల్యాగ్. అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పడానికి ల్యాగ్ చేసి లాస్ట్‌లో రివీల్ చేస్తారు. సరే రివీల్ చేసిన తర్వాత కూడా యూ విల్ బి సాటిస్ఫైడ్ అంటే అస్సలు సాటిస్ఫై అవ్వను. ఎందుకంటే అబ్బాయి చేసిన తప్పుకి వాళ్ళిద్దరు పడుతుంటారు పెయిన్. కానీ లాస్ట్‌కి మళ్ళీ అబ్బాయే వచ్చి ఎందుకు మీరు నెగెటివ్స్ వెతుక్కుంటారు, పాజిటివ్స్ వెతుక్కోవచ్చు కదా! అని ఒక సెటైరిక్ టైప్‌లో చెప్తారనమాట. అది నాకు సెటైరిక్‌గా అనిపించింది. బట్ ఇట్ వాస్ నాట్ కరెక్ట్ అన్నట్టు కూడా అనిపించింది. ఎందుకో నాకు అంత నచ్చలేదు. వాళ్ళు ఏదైతే జస్టిఫికేషన్ ఇచ్చారో లాస్ట్‌లో. బట్ ఓవరాల్‌గా ఇట్ వాస్ హాఫ్ బేక్డ్ మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా ఎందుకు అంత నచ్చిందంటే ఆ సినారియోస్, ఆ సిట్యుయేషన్స్ వల్ల మనకు బాగా నచ్చుతదనమాట. వెరాజ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికల్లా ఆ లాస్ట్ సెగ్మెంట్‌కెళ్ళేటప్పటికల్లా మనకు బోర్ కొడతది. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్‌లో ఆయన పడిన సిట్యుయేషన్ గురించి మనకు మొత్తం తెలిసిపోతది. అండ్ దాని తర్వాత ఏం జరుగుతది అనే కాన్సెప్ట్‌లో ఉంటాం గదా! దాన్ని డ్రాగ్ చేస్తారు. లాగ్ అవుతది సెకండ్ హాఫ్ అంతా. దాని మధ్యలో సాంగ్స్ వస్తాయి. అసలు నాకైతే పిచ్చెక్కిపోయింది. సాంగ్స్ దగ్గరైతే మాత్రం చిరాకొచ్చింది. బికాస్ అది ఒక సీను హీరోయిన్‌తో ఉందని ఆ సాంగ్ ఏసేసుకుందాం. ఒక సీన్ హీరోయిన్‌తో ఉందంటే ఏసేసుకుందాం సాంగ్స్. ఇద్దరు హీరోయిన్‌లు ఒకే చోట ఉన్నారంటే ఒక అబ్బాయి పెట్టేసి సాంగ్ ఏసుకుంటే ఎంత బావుంటది అని అనేసుకున్నారు. సాంగ్ ఏసేసుకున్నారు. సో, ఆ సిట్యుయేషన్స్ తగ్గట్టు పర్ఫెక్ట్‌గా సింక్ కాలేదన్నమాట సాంగ్స్. కట్ పన్న సాంగ్స్. సో, ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్. రవితేజ గారు వస్తున్నారు. కమ్‌బ్యాక్ ఇస్తున్నారు గానీ స్క్రిప్ట్స్‌లో. కానీ దిస్ స్క్రిప్ట్ ఈస్ నాట్ గుడ్ అంతే. సెకండ్ హాఫ్‌లో ఏదైతే ఉందో అదంత నచ్చదు. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్‌కైతే అస్సలు నచ్చదు. బాయ్స్‌కి ఓకే. దే విల్ లవ్ ఇట్. కొన్ని సీన్స్. బట్ గర్ల్స్‌కి నచ్చదు. సో, అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?